ఇంకోటి దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చింది. బహుశా మీ దగ్గరికి వచ్చిందో ఇంకా పరిశీలిస్తున్నారో లేదో. ఇక్కడ దొంగ ఓట్ల వ్యవహారం భారీగా జరుగుతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీకి కనీసం 25,000 ఓట్లను తొలగించాలి. ఇది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు లేదా జనసేన సానుభూతి పనులు అనేది ఒక టార్గెట్ అనఫిషియల్ గా ఇచ్చారు ప్రభుత్వం నుంచి వాలంటీర్లకి లేదంటే బిఎల్ఓలకి అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏమో ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు, కలెక్టర్ సస్పెండ్ అయింది మీకు తెలుసు, తిరుపతి కలెక్టర్. ఆ తిరుపతి కలెక్టర్ లాగిన్ ఐడి ఏ విధంగా తీసుకున్నారు అవన్నీ, ఆయన ప్లేస్ లో వేరే అతను సమ్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ఏదో పేరు ఉంది, ఆయన ఏ విధంగా అయ్యారు ఇవన్నీ తెలుసు. ఈ మాల్ ప్రాక్టీసెస్ అన్ని చూసిన తర్వాత తీరా ఎన్నికల నాటికి మీ ఓట్లు ఎవరైతే శాలిడ్ ఓట్లు ఉన్నారో ఆ ఓట్లు ఉంటారా ఓటర్ లిస్ట్ లో? ఇప్పుడు అనంతపురం జిల్లాది ఒక ఓటర్ లిస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది 9 ఓట్లు ఒకే ఫోటోతో కనపడతా ఉంది, ఒకే మనిషిది. సో క్లియర్ కట్ గా, సో ఇది లేటెస్ట్ ఓటర్ లిస్ట్ లో వచ్చిండేది. సో మేము కూడా వీరి పిహెచ్డి ఇన్ క్రైమ్ గురించి మాకు తెలుసు గనక మేము ఇవన్నీ స్క్రూటినైజ్ చేస్తా ఉన్నాము. మా నాయకత్వము ఈ క్రైమ్ ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి మేము ఒక డిటెక్టివ్ పని కూడా అవతారం కూడా మా వాళ్ళు పాపం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వంలో. సో మేము కూడా అలర్ట్ గా ఉన్నాము. ఇటువంటి అవన్నీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోబోతాము. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని మాత్రం మేము భావిస్తున్నాము. ఇప్పుడు యావరేజ్ గా ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ లిస్ట్ వచ్చింది కాబట్టి ఎన్ని దొంగ ఓట్లు నేను ఎస్టిమేట్ చేస్తున్నారు యావరేజ్ గా? ఇప్పుడు అది రీసెంట్ గా వచ్చింది, దాంతో నుంచే ఇది బయటపడింది ఈ 9. సో సిమిలర్ గా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా మా వాళ్ళు ఇదే పనిలో ఉండరు. సో ఇట్లాంటి డిస్క్రిపెన్సీస్ అన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోబోతాం. సో అదే వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. మీకు గుర్తుండే ఉంటుంది ఇది ఒకటి మా జిల్లా మాకు వచ్చింది, అది మీకు చూపించినాను. మీ జిల్లా ఒకటే ఫోటో, ఒకటే డ్రెస్. ఆ ఫోటోలో డ్రెస్ కూడా మార్చలేదు, సేమ్ ఫోటో పెట్టేసినారండి అన్నిటికీ. అంటే ఎంత బడిదెక్కిచ్చినారో చూడండి. ఏముందిలే అని చెప్పి అనే ఒక ఈ 5 సంవత్సరాలు చేసిన క్రైమ్ వారికి అలవాటు అయిపోయి ఈ విధంగా చేశారని అనిపిస్తా ఉంది. మీరు 2018 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ చూసుంటారు మీరు. ఆ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయి. దొంగ ఓట్లు లేదంటే ఒరిజినల్ వాళ్ళు తీసేశారు, 5 లక్షల మంది తీసేశారు, ఆ ప్లేస్ దొంగ ఓట్లు చేర్చుకున్నారు అనేది అప్పుడులో మేము జర్నలిస్టులుగా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే ఆ రోజు రజిత్ కుమార్ ఆయన సారీ చెప్పాడు. ఎలక్షన్ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సారీ చెప్తే మాత్రం ఉపయోగం ఏంది? అలాంటి పరిస్థితి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో పునరావృతం ఏమన్నా అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా దానికి ప్లాన్ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీ. కానీ ఇప్పుడు ఉండే పరిణామాలు, ఎప్పుడు బీజేపీతో చర్చ జరుగుతూ ఉందో వారికి ఒక భయం చుట్టుకుంది. బహుశా ఆ ప్లాన్స్ అన్ని ఇప్పుడు సక్సెస్ కావు. ఇన్ కేస్ బీజేపీతో కూడా పొత్తు ఇప్పుడు కుదిరితే సో వేసుకున్న ప్లాన్స్ అన్ని మిస్ఫైర్ అవుతాయని చెప్పి వాళ్ళు ఒక ఐడియాలో ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం కూడా లోకల్ బాడీస్ లో జరిగిన కంప్లైంట్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వాళ్ళే కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం కూడా కొంచెము ఇప్పుడు వీళ్ళు చేసే తప్పుడు విధానాలు తెలుసుకొని వారికి కూడా కొంచెము యాక్టివ్ అయినారు. సో నాట్ జస్ట్ టీడీపీ కంప్లైంట్స్, ఈవెన్ బీజేపీ కంప్లైంట్స్ కూడా ఉంటాయి కనుక ఖచ్చితంగా అంత ఈజీగా అయితే ఉండదు అని మేము అనుకుంటున్నాము. వారు చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మీరు చెప్పిన రిస్క్ అయితే ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అనంతపురం ఎక్కడైతే బలమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి, అలాంటి వాటిలో అనంతపురం ఒకటి. అక్కడ ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అని అంటున్నారు టీడీపీని దెబ్బకొట్టడానికి. అలాంటి వాతావరణం కనిపిస్తుంది మీకు అక్కడ? మాకైతే ఆ సమాచారం వచ్చిందండి. కానీ అనంతపురం జిల్లా వేరే జిల్లాలకు కాదు. మా కార్యకర్తలకి చాలా చైతన్యం ఉంది. గతంలో మనం చూసాం ఒక ఫ్యాక్షన్ ప్రాంతం అది. సో అంత ఈజీగా భయపెట్టగలిగే పరిస్థితులు ఉండవు. అండ్ మా వాళ్ళు కూడా భయపడరు. గట్టిగా నమ్ముకున్న సిద్ధాంతానికి ఫైట్ చేసే మనస్తత్వం ఉండేవాళ్ళు. సో ఈజీగా వారి ఇట్లాంటిది ఏదైనా బ్యాక్ ఎండ్ మ్యానిపులేషన్ ట్రై చేసే దానికి వాళ్ళు చేయొచ్చు. కానీ డైరెక్ట్ గా మా వాళ్ళని భయపెడతాము అట్లాంటివి ఈ జిల్లాలో పెద్ద సక్సెస్ కాకపోవచ్చు, ఎక్కడో 1-2 గ్రామాల్లో తప్ప అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. సో ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ ఎపిసోడ్ అవన్నీ చూశారు కదా. ఆయన ఆల్రెడీ ఈసారి మీకు లేదని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏమన్నా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు ఆయన? నేను పేర్లు వాడదలుచుకోలేదు, కానీ అనేక మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు
మాకు చెప్పి పంపిస్తున్నారు మేము వచ్చి జాయిన్ అవుతాము అని చెప్పి. కానీ లోకేష్ గారు క్లారిటీతో ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, కష్టకాలాల్లో పార్టీతో ఎవరు ఉండారో వాళ్ళకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ నాయకుల గురించి ఎవరెవరు టెయింటెడ్ రికార్డ్స్ ఉన్నాయో, అంటే కరప్షనో లేకపోతే ఏదైనా చెడ్డ పేరో ఉందో అటువంటి వాళ్ళు వస్తానన్నా కానీ మేము తీసుకోము అని చెప్పి మాత్రము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి క్లియర్ కట్ ఒక అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో అందుకని మా దగ్గర అవకాశం లేని వాళ్ళందరూ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూస్తూ ఉన్నారు, అది షర్మిల ఆప్షన్. సో అక్కడికి పోయే అవకాశం అయితే కనపడతా ఉందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మంత్రి కూడా వచ్చేస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నారు, ఆయన పేరు బాగుండదు చెప్తే. సో క్లియర్ గా మా పార్టీ సైడ్ నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వారి మీద విపరీతమైన కరప్షన్ ఛార్జెస్ ఈ ప్రభుత్వంలో ఉన్నాయి కనుక. సో అక్కడ చెడ్డ పేరు తెచ్చుకునే వాళ్ళని మళ్ళీ మేము తీసుకుంటే కరెక్ట్ కాదు అనే భావనలో పార్టీ మాత్రం ఖచ్చితంగా ఉందండి. సో హిందూపురంలో ప్రత్యేకించి కురుబ సామాజిక వర్గం అనేది తెలుగుదేశం పార్టీ సాలిడ్గా ఇంత ముందు ఉండేది. 2019 ఎన్నికల్లో గోరంట్ల మాధవ్కి ఇచ్చినందువల్ల ఆ సామాజిక వర్గం వైసీపీకి వెళ్ళింది అనేది ఒక ఈక్వేషన్. ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే రివర్స్ అవుతుందా? ఏదో ఒక క్యాండిడేట్ ఒక కులం చూసి వేసే రోజులు ఎప్పుడో పోయినాయండి. సో ఈ రోజులు ఎట్లుందంటే పార్టీ సిద్ధాంతాలు ఏంది, పార్టీ ఇచ్చే పథకాలు ఏంది, ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ మీద బట్టి ఓట్లు పడే పరిస్థితి ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి కోరినారు. ప్రజలు ఎక్కడ మోసపోయినారంటే చంద్రబాబు గారు ఇచ్చే పథకాలు అన్నీ వస్తాయి, దానిపైన మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కూడా వస్తాయి, మనం బెనిఫిట్ పొందుతాము అని చెప్పి ఒక ఛాన్స్ తీసుకున్నారు. ఛాన్స్ తీసుకొని ఓటేసి గెలిపించిన తర్వాత టీడీపీలో వచ్చే పథకాలన్నీ రద్దు చేసి కేవలము ఆయన ఇచ్చిన పథకాల్లో కూడా కొన్నే ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రజలకు ఈ రోజు ఆలోచన వచ్చింది, మమ్మల్ని మోసం చేశారు. సో టీడీపీ పథకాలు పోయినాయి. ఈయన దాదాపు మాకు మొన్న లెక్క చేస్తే మా నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు 721 హామీల్లో 85% ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఆయన పాదయాత్రలో ఇచ్చింది ఇవన్నీ సాక్షి పేపర్ ఆర్ సాక్షి టీవీ ఫుటేజ్ తో బేసిస్ ప్రకారమే మేము తయారు చేసాం. సో క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు, మడమ తిప్పాడు, ఆయన నమ్మి మోసపోయినాము అనే భావన చాలా మందిలో వచ్చింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని మాత్రం ఖచ్చితంగా నేను తెలుపుకుంటానండి. ఇంకోటి ఏంటంటే హిందూపురం అనేది ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి అడ్డాగా అనుకోవచ్చు, లేదంటే కోట అనుకోవచ్చు. అలాంటి చోట బీజేపీ కోరుతుంది అనేది గత 2 రోజుల నుంచి వినిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి. అలాంటిది ఉందా? హిందూపురం అనేది ఖచ్చితంగా కంచుకోవటం మీరు చెప్పింది. ఎందుకు, ఎప్పుడో ఎన్టీఆర్ గారి టైం నుంచి అదొక గౌరవం ఎన్టీఆర్ గారి పైన ఉంది, తెలుగుదేశం పార్టీ పైన అయితే ఉంది. సో ఆ గౌరవం ఉండేది మాకు. సో బహుశా బీజేపీలో ఉండే నాయకత్వానికి తెలుసు ఇటువంటి కంచుకోటలో మనం నిలిచామంటే ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పి. సో ఇంతవరకు ఆ పాయింట్ వరకు రాలేదు అని మేము భావిస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ మేజర్ డిస్కషన్స్ జరుగుతూ ఉండే, ఎగ్జాక్ట్ సీట్స్ వరకు ఇంకా వచ్చుండరని మేము అనుకుంటున్నాము. ఇన్ కేసు అటువంటి ఆర్గ్యుమెంట్ బీజేపీ నుంచి ఉంది అని అంటే సో అది ఆ సీటు గ్యారంటీ సీటు టీడీపీది అని మనము ఇటు సైడ్ నుంచి ఆలోచిస్తే అది ఒక డైరెక్షన్ మనకు వస్తుందని మాత్రం నేను తెలుపుకోగలుగుతాను విత్ ప్రైడ్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ అనేది ఒకటి చంద్రబాబు గారు వినిపిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో మీ జిల్లాకు సంబంధించిన పరిటాల సునీత, శ్రీరామ్ ఇద్దరు కలిసినప్పుడు ఆ విషయాన్ని వెలిబుచ్చారని కూడా న్యూస్ స్ప్రెడ్ అయింది. ఏంటి అది అందరికి ఒకటేనా, లేదంటే మినహాయింపులు ఉంటాయా కొన్ని ఫ్యామిలీలకి? మీరు చాలా సెన్సిటివ్ క్వశ్చన్ అడిగినారు. అయినా కానీ సిద్ధాంతం ఏంది అని అంటే అండి, అందరికీ అవకాశాలు రావాలా, కేవలం ఒకటే కుటుంబంలో ఎక్కువ అవకాశాలు ఇస్తే వేరే వాళ్ళు కూడా కోల్పోతారు కదా అనేది యాక్చువల్ సిద్ధాంతం. కానీ మీరు తెలుగుదేశం పార్టీని చూస్తే ఈ రోజు నందమూరి కుటుంబం నుంచి 2 ఉండారు, నారావారి కుటుంబం నుంచి కూడా 2 ఉండారు. సో లోకేష్ గారు ఇంతకు ముందు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో నేనేదో మా నాయన వారసత్వంతో వచ్చింది కాదు, నా కష్టంతో నా శ్రమతో నేను చేసిన పనితనంతో నేను వస్తున్నాను, ఒక కార్యకర్త లాగా పార్టీలో పనిచేసి వస్తున్నాను అని అన్నారు. సో అదే విధంగా కష్టపడి పార్టీకి పనిచేసి ఒక పార్టీలో ఆ వర్త్ చూపించిన వాళ్ళు ఈ రూల్ వర్తించదు అనేది మనము లోకేష్ గారు చెప్పిన మాట బట్టి మనం అనుకోవచ్చు. సో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీకు ప్రజల్లో ఒక ఆమోదం పొంది ప్రజలు మిమ్మల్ని ఓకే అని అంటే అటువంటి కేసుల్లో ఒక ఎగ్జంప్షన్ ఉండొచ్చు అని చెప్పి మనం భావించవచ్చు. సో అంటే మీ పరిటాల
సునీత ఫ్యామిలీకి అంటే పరిటాల రవి ఫ్యామిలీకి కొంత అబ్జెక్షన్ ఉండొచ్చు, అంతేనా ఇండైరెక్ట్ గా? ఇంకా ప్రజల నుంచి 100% ఆమోదం ఉంటే పార్టీ కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు పాదయాత్రలో దగ్గర నుంచి పర్యవేక్షించారు కదా లోకేష్ గారిని. లోకేష్ గారిలో వచ్చినటువంటి పరివర్తన లేదంటే మార్పు, జస్ట్ 2 మాటలు ఏం చెప్తారు? ఆకాశం భూమి అంత మార్పు కనపడిందండి. అంత అంత తేడా ముందుకి ఇప్పుడుకి. సో ముందు ఒక అడ్మినిస్ట్రేటర్ గా వారు ఉండేరు. పాదయాత్రలో ప్రజల సమస్యను తెలుసుకొని ప్రజల కష్టాలు ఇంత వచ్చినప్పుడు వారు పూర్తిగా మనిషి కూడా మారిపోయినారు. సో రాజకీయం అనేది ఒక హ్యూమన్ ఫేస్, ఒక ప్రజల దగ్గర నుంచి చూసి అసలు టోటలీ డిఫరెంట్ పర్సన్. సో వారు మనసులో కూడా ఏంది అని అంటే, మనం రాజకీయాల్లో ఉండాము, కేవలము ఏదో పదవి కోసం కాదు, మన మార్క్ వదిలిపెట్టాలా, హిస్టరీలో కూడా మన పేరు సువర్ణాక్షరాలతో రాయాలా, చేతనైనంత వరకు మంచి చేయాలా అనే నిజమైన మనస్తత్వం వారికి ఉంది. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అమెరికాలో మనం ఉన్నప్పుడు కేవలం 2 సార్లు మన గవర్నమెంట్ తో పని వచ్చింది. ఒకటి సోషల్ సెక్యూరిటీ నెంబర్ తీసుకునేదానికి, ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేదానికి. మన దేశంలో ఎందుకు మన ప్రజలు ఇంత ఇబ్బందులు పడి ఇన్నిసార్లు గవర్నమెంట్ వెనకాల తిరగాల్సి వస్తూ ఉంది? సో మనం కూడా ఎవెన్చువలీ అటువంటి సిస్టమ్ తీసుకొని వచ్చి ఫ్రీడమ్ ప్రజలకు ఇవ్వాలా, స్వేచ్ఛగా వాళ్ళు బతికే విధంగా అటువంటి సిస్టమ్ తేవాలా అని నా మనసులో ఉంది అని చెప్పి అంత దూరము వారు ఆలోచన పోతా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాలు ఉంది అని చెప్పి మాత్రము నేను గర్వంగా తెలుపుకుంటున్నాను.